దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము అగ్ని అని సెలవిస్తుంది. వాక్యము గొడ్డలి అని సెలవిస్తుంది. వాక్యము ఖడ్గము అని సెలవిస్తుంది. వాక్యము సబ్బు అని సెలవిస్తుంది. అంటే ఇవన్నీ కూడా కఠినంగా ఉన్నాయి. గొడ్డలి నరికేది, ఖడ్గము నరికేది. ఏమండి, సబ్బు శుద్ధి చేసేది. ఇప్పుడు ఇవన్నీ ఆయన మాటలు అంటాడు. ఇప్పుడు ఈ మాటలనట మనము ఏ మనసుతో వినాలంటున్నాడంటే, ఆయన కోపంగా మాట్లాడేటప్పుడు సాత్వికంగా వినాలట. అగ్ని వంటి మాటల చేత మన హృదయాన్ని కాలుస్తున్నప్పుడు, మన పాపాన్ని బయలుపరుస్తూ దాన్ని తొలగించుకోవటానికి అగ్నిని కుమ్మరిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలట. అందుకే ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభు అంటాడు, ప్రయాసపడ్డావు, ఉపయోగం లేదు, భారం మోసుకుంటూ వచ్చావు, ప్రయోజనం లేదు, కానీ నువ్వు నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను నీకు విశ్రాంతిని ఇస్తుంటాను. నేనెవరంటే సాత్వికుడను, దీన మనసు కలవాడను అని ప్రభు ఎవరో నేర్పిస్తూ ఆ మాటలను అగ్ని వంటి మాటలుగా మనలో ఉన్న కలుషితాన్ని తొలగించడానికి, మనలో ఉన్న కాఠిన్యాన్ని తొలగించడానికి, మనలో పేరుకుపోయినటువంటి అపవిత్రపు వేర్లను నరకటానికి ఆయన మనల్ని గాయపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రేమగా స్వీకరించు. ఒక దైవజనుడు ఆవేశంగా మాట్లాడుతున్నాడని నొచ్చుకోకు. దైవజనుడిలో నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు అది నీ శ్రేయస్కరమని, అది నీకు ఆశీర్వాదకరమని, అది తొలగించుకోకపోతే ఆ గాయం పెద్దదే, విషపూరితంగా మార్చబడి మరణిస్తావేమోనని దేవుడు ప్రేమించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మన హృదయం విరవబడుతుంటుంది, నొప్పి. నా ప్రభు ఏమంటాడంటే, అలా విరిగి నలిగిన హృదయంలో నేను నివాసం చేస్తాను. నక్కలికి బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలం లేదు. కానీ నీ మనసు విరవబడుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రభు మనలో జీవిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అవి ఎంత కఠినంగా ఉన్నా, ఎంత మృదువుగా ఉన్నా, ఎంత కరుకుగా నీకు అనిపించినా నీ హృదయంలో దీనత్వంతో, సాత్వికంతో రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. మన హృదయంలో ఉన్న ప్రతి పాప కల్మషం అంతా పోతుంది. దాన్ని దేవుడు చూస్తాడు. దాన్ని చూసినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడి సహిస్తున్నాం కనుక, ఓర్చుకుంటున్నాం కనుక ఆలస్యం చేయడు. మనల్ని ఆదరించుటకు, ధైర్యపరచుటకు, కాపాడుటకు, మనలో ఇంకా విశ్వాసాన్ని రేపుటకు ఆయన మనలో నివాసం చేస్తాడు. కనుక మనం వింటున్నది దేవుని వాక్యం. దాన్ని శ్రద్ధ భక్తితోనూ, భయముతోనూ, వణుకుతోనూ దాన్ని విని కాపాడుకొని ప్రభువు నడిపిన మార్గంలో ప్రయాణం చేసి ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్.